హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో HTML గురించి తెలుసుకుందాం. HTML అంటే ఏంటి, వాటిలో మెయిన్గా వచ్చే ట్యాగ్స్ ఏంటి, HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని గురించి నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, మనం ఏ వెబ్సైట్ తీసుకున్నా సరే, ఇంటర్నెట్లో ఏ వెబ్సైట్ని చూసినా సరే కంపల్సరీ దానిలో HTMLని వాడతాడు. HTML అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML చేయడానికి మనకు రెండు సాఫ్ట్వేర్లు అవసరం ఉంటుంది. ఒకటేమో HTML టెక్స్ట్ ఎడిటరు, ఇంకోటి వచ్చేసి అదే HTMLని రన్ చేసిన తర్వాత మనం ప్రివ్యూ చూడడానికి ఉపయోగించే బ్రౌజర్ అన్నమాట. HTML ఎడిటర్స్లోకి వచ్చేసరికి మనకి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, డ్రీమ్వీవర్ CC, కాఫీ కప్, బ్లూ పీస్, నెట్ బీన్స్, కంపోజర్, నోట్ ప్యాడ్, ఆటమ్, బ్రాకెట్స్, ఇలా చాలా ఉన్నాయి టెక్స్ట్ ఎడిటర్స్. నేను మాత్రం బ్రాకెట్స్ యూజ్ చేస్తాను. అది ఎందుకనేది మీకు ముందు చెప్తాను అనమాట. ఇంకా బ్రౌజర్స్కి వచ్చేసరికి మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్, క్రోమ్, ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి HTML రాసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ఫోల్డర్ పెట్టేసుకుందాము. ఏంటంటే HTML ట్యుటోరియల్ ఫోల్డర్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్, index.html ఇలా పేరు పెట్టేసుకొని ఇక్కడ అన్నిటికంటే ముందు మనం తీసుకోవాల్సింది HTML ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. క్లోజింగ్ ట్యాగ్ ఎప్పుడైనా ఫార్వర్డ్ స్లాష్తోనే ఉంటుంది అనమాట. దాని తర్వాత HTMLలో మనకి హెడ్, ఓపెన్ అండ్ క్లోజింగ్. హెడ్ తర్వాత ఉన్నది మనకి బాడీ ట్యాగ్. హెడ్లో ఏముంటాయంటే, హెడ్ ట్యాగ్లో ఏముంటాయంటే మనకి టైటిల్. నేను సేవ్ చేద్దాం. మనం సేవ్ చేసి ప్రివ్యూ చూద్దాం. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మనకు ప్రివ్యూ వస్తుంది. చూడండి, ఇది మొత్తం బ్లాంక్ ఉంది, ఇప్పుడు ఏం లేదు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ index.html ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ టైటిల్ ఇస్తే దిస్ ఈజ్ మై HTML ట్యుటోరియల్. దీన్ని సేవ్ చేసి చూడండి, దిస్ ఈజ్ మై HTML ట్యుటోరియల్. అంటే టైటిల్ అనేది ఈ బ్రౌజర్లో, ఈ ట్యాబ్లో ఇక్కడ వస్తుంది. దాని తర్వాత మనకు బాడీలో ఉండే ట్యాగ్స్ ఏంటంటే హెడర్ ట్యాగ్స్ అన్నమాట. ఇది H1, HTML ట్యూటోరియల్, ఇది H1. ఈ హెడర్ ట్యాగ్స్ మనకి 6 ఉంటాయి అన్నమాట. H1, H1 ఉంటుంది, 6 ఉంటాయి అన్నమాట. H1, H2, H3, H4, H5, H6. చూడండి,
కంపల్సరీ ఓపెనింగ్ ట్యాగ్ దేంతో ఓపెన్ అవుతుందో క్లోజింగ్ కూడా దాంతోనే కావాలన్నమాట. లేదంటే మీకు ఎర్రర్ చేస్తుంది. 4 5 6 ఇవి అనమాట హెడర్ ట్యాగ్స్ 6 ఉంటాయి. దీనిలో మనకు అవసరాన్ని బట్టి సైజుని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా ఉంటుందో ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ఇదన్నమాట H1, ఇది H2, H3, H4, H5, H6 మన అవసరాన్ని బట్టి వాడతాం అన్నమాట. దీని తర్వాత మనకి దీంట్లో ఉండే ఇంకో ట్యాగ్ ఏదంటే పీ ట్యాగ్. పీ ట్యాగ్ ఏంటంటే పారాగ్రాఫ్ ట్యాగ్. చూడండి, ఇది పారాగ్రాఫ్లో ఏంటంటే వచ్చింది. దీని తర్వాత మనకి కామన్గా ఉండే ఇంకోటి ఏంటంటే బ్రేక్. చూడండి, మనం ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాము. చూడండి, ఇది ఇలా ఉందండి. ఇది ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం. దాని తర్వాత ఇంకో పారాగ్రాఫ్లో మనం కొంచెం ఎక్కువ టెక్స్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ బ్రేక్ ఇచ్చి చూద్దాం. మనం బ్రేక్ ట్యాగ్ ఇట్లా ఉంటుంది అన్నమాట. డిఆర్ ఫార్వర్డ్ స్లాష్ చేయడం ద్వారా మనకి బ్రేక్ వస్తుంది. ఇక్కడ వచ్చింది ఇంకో బ్రేక్ ఇద్దాము. ఇంకోటి కూడా ఇచ్చి చూడండి, కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది. మన అవసరాన్ని బట్టి బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇది కాకుండా మనం ఇంకో ట్యాగ్ ఏదంటే కామన్గా యూజ్ చేసేది హెచ్ఆర్ ట్యాగ్ ఏంటంటే హార్జెంటల్ రూల్ అనమాట. హార్జెంటల్ రూల్ చూడండి, ఒక లైన్ వచ్చింది హార్జెంటల్. ఇంకో బేసిక్ ట్యాగ్ ఏదంటే బోల్డ్ ట్యాగ్ని బి అనే ప్రిఫిక్స్ ద్వారా మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేస్తాం. చూడండి, ఇది బోల్డ్ వస్తుంది. అన్నింటికంటే ముందు మనం ఈ HTML ట్యాగ్ ఓపెన్ చేసేదానికంటే ముందు మనం ఈ డాక్ టైప్ని డిక్లేర్ చేయాలన్నమాట. ఇదేంటంటే DOC టైప్ డాక్ టైప్ HTML ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని మనం డిఫైన్ చేయడం ద్వారా వెబ్లో ఏమవుతుందంటే దీన్ని HTML పేజ్ అనేది రికగ్నైజ్ చేస్తుంది అన్నమాట. ఈ ఎలిమెంట్స్ మనం ఇక్కడ డిఫైన్ చేయడం ద్వారా ఇవి ఏమవుతుందంటే ఇది బ్రౌజర్కి చెప్తుంది మనం ఎలా చూపించాలి అనేది బ్రౌజర్కి చెప్తుంది.